అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టులు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదనే ధోరణి కాదా ఇది? రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు డీజిల్ ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టులకు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పంతం నెగ్గించుకున్న ముఖ్య నేత బిగ్ బాస్ కనుసరణలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ త్వరలో కాలేజీ ముఖ్య నేత కుటుంబపరమయ్యే అవకాశం. 2,000 కోట్ల విలువైన కాలేజీ కారు చౌకగా సొంతం. రాజధాని ప్రాంతాల అత్యంత విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేది ముఖ్యమైన నేత మార్గం సుగమం చేసుకున్నారు. అధికారం అండతో మేనేజింగ్ కమిటీలు అందరూ తమకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పావులు గదిపారు. బుధవారం జరిగిన కమిటీ ఎన్నికల్లో అంతా ముఖ్య నేత అనుకున్నట్టు జరిగింది. కాలేజీని ముఖ్య నేత పనిచేసేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి చైర్మన్గా ఎన్నికయ్యాడు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడగా దాదాపు అందరూ ముఖ్య నేత కాలేజీకి బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి నెలకొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే రెడ్ బుక్ బరి తెగింపు. వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మళ్లీ అక్రమ అరెస్ట్. హైకోర్టు వ్యాఖ్యలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పోలీసులు నోటీసు ఇవ్వకుండానే బెంగళూరులో బలవంతంగా అదుపులోకి. రాత్రి పొద్దుపోయాక కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచని వైను. కుప్పం పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో వేధింపులు. అరెస్ట్ చేయబోరన్న హైకోర్టు నమ్మకాన్ని వమ్ము చేసిన కాకీలు నేడు హైకోర్టులో విచారణ అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే స్పీకర్గా అయ్యన్న అనర్హుడు. మాజీ ఎమ్మెల్యే గణేష్, కేకే రాజు, బుద్దేడ ప్రసాద్. హైకోర్టు తీర్పును గౌరవించిన అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్గా అనర్హుడు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అయ్యన్న పాత్రుడు చేసే అక్రమాలు, భూ కబ్జాలు, అక్రమ వసూలను ప్రశ్నిస్తున్నాను అక్కస్తోనే మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై టీడీపీ గూండాలతో దాడులు చేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.